స్టేట్మెంట్ ఏంటంటే, సో ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి కదా! ఆరావళి పర్వతాలు దాదాపు మనకి గుజరాత్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ నుంచి హర్యానా, హర్యానా నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ వరకు ఎక్స్టెండ్ అయింది. అంటే 3 రాష్ట్రాలు ప్లస్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ వరకు మనకి ఈ ఆరావళి పర్వతాలు ఎక్స్టెన్షన్‌లో ఉన్నాయి. ఇది మనకి ఏం చెప్తుందంటే, ఆరావళి పర్వతాలు మనకు తెలిసిందే జియోగ్రఫికల్‌గా ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాము. ఐ మీన్ ఓల్డెస్ట్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అంటాం మనం ఇక్కడ. ఈ ఎక్స్టెన్షన్ కూడా దాదాపు 692 కిలోమీటర్స్ ఈ జియోగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఉంది. ఈ డెఫినేషన్ ఏంటి, ఇప్పుడు 100 మీటర్స్ రూల్ ఏంటి, అసలు 100 మీటర్స్ సబ్మిషన్ ఎందుకు తీసుకొచ్చారు, ఆరావళి పర్వతాలు మైనింగ్తో పాటు ఎకలాజికల్ ఆస్పెక్ట్స్తో పాటు ఇప్పుడు కానీ ఈ రూల్ కానీ యాక్సెప్ట్ చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సోనియా గాంధీ గారు ఏం చెప్తున్నారంటే, షీ డిమాండెడ్ ఇమీడియట్ withdrawal of the definition given by central government in the apex court. తను ఏం చెప్తుందంటే, అదేవిధంగా పార్లమెంట్ తీసుకుని వచ్చిన ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980కి తీసుకుని వచ్చిన అమెండ్మెంట్స్ కానీ ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ 2022 కూడా విత్డ్రా చేయాలనేసి కూడా తను డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ప్రజెంట్ నేపథ్యం తీసుకున్నట్లయితే మనకి నవంబర్ 28 రోజు సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన ఎలివేషన్ బేస్డ్ డెఫినేషన్ అనేది మనకి తీసుకుని వచ్చారు. ఎలివేషన్ బేస్డ్ డెఫినేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు రూల్స్ రెగ్యులేషన్స్ మైనింగ్ యాక్టివిటీకి సంబంధించిన రూల్స్ డెఫినేషన్స్ అంతా ఏంటంటే 100 మీటర్స్ వరకు, 100 మీటర్స్ కంటే ఎక్కువ ఎలివేషన్ ఉంటే మాత్రమే అది మైనింగ్ రెగ్యులేషన్స్లోకి వస్తుంది, వర్తిస్తుంది అనేసి ఈ ప్రజెంట్ రూలు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఏదైనా ఒక చిన్న హిల్ కానీ అప్ టు 100 మీటర్స్ వరకు ఎలాంటి మైనింగ్ పర్మిషన్స్ ఇట్లాంటి వాటికి అవసరం లేదనేసి దాని అర్థం. ఇంకా ఒక ఫారెస్ట్ సర్వే ఏం చెప్తుందంటే, ఈ డెఫినేషన్ కానీ యాక్సెప్ట్ చేసుకుంటే దాదాపు 12,081 హిల్స్ ఉన్నాయి, మ్యాప్డ్ హిల్స్. దాంట్లో ఈ 100 మీటర్స్ కంటే ఎక్కువ ఎలివేషన్ ఉన్నది మనకి 8.7%, అంటే 10% కూడా లేదు. మొత్తం ఈ 692 కిలోమీటర్స్ లెంత్ ఉంది కదా ఈ ఆరావళి జియోగ్రఫికల్ ఎక్స్టెన్షను, దాంట్లో 90% రెగ్యులేషన్స్కి ఎక్స్క్లూజన్ అయిపోతుంది. మీర్లీ అబౌట్ 8.7% మాత్రమే రెగ్యులేషన్ కిందకు వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనం రెగ్యులేషన్స్ బై ఇన్ ప్రాక్టీస్ వీఆర్ రిమూవింగ్ ఇట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ ఆఫ్ 90%. సో దాని కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది, మనకి ఈ గుజరాత్ నుంచి రాజస్థాన్ హర్యానా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ వరకు మైనింగ్ యాక్టివిటీస్ మనకి విచ్చలవిడిగా పెరిగిపోతుందేమో. ఇప్పుడే డిగ్రేడ్ అయ్యి అక్కడ ఆరావళి జరుగుతున్న మైనింగ్ యాక్టివిటీస్ కావచ్చు, క్వారింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ దుమ్ము ధూళంతా కూడా మనకి వింటర్ సీజన్లోను సమ్మర్ సీజన్లోను ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఆల్రెడీ వీఆర్ కాలింగ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ యాజ్ అ గ్యాస్ ఛాంబర్. ఇది కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి ఇంకా అది గ్యాస్ ఛాంబర్ కాదు, డెత్ ఛాంబర్ అవుతుందేమో అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఎమినెంట్ సైంటిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, కన్జర్వేషనలిస్ట్ రైస్ చేస్తున్నారు. ఇది ఒక సైడ్ ఉంటే, నెక్స్ట్ అసలు ఎందుకు ఈ 100 మీటర్స్ రూల్ తీసుకుని వచ్చారు అనేది మనకి ఈ డిబేట్ డిస్కషన్లో ఉంది. కానీ మనకి యూపీఎస్సీకి ఏం అవసరమో, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఏం అవసరం అంటే, ఆరావళి పర్వతాలు జియోగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఏంటి, ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, అదేవిధంగా దాని యొక్క హైయెస్ట్ పీక్ ఏంటి, ఏమేమి రివర్స్ ఇక్కడ ఆరిజిన్ అవుతున్నాయి, రణథంబోర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. మీకు ఈ టేబుల్ సింపుల్గా మెన్షన్ చేశాను. ఈ డైరెక్షన్ ఏంటి, ఈ డైరెక్షన్ ఆరావళి పర్వతాలు మనకి సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఎక్స్టెన్షన్ వచ్చి మనకి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, అదేవిధంగా అప్ టు ఢిల్లీ రిచ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ వరకు మనకి ఎక్స్టెన్షన్ చూడొచ్చు. మనకి యూపీఎస్సీలో ఆల్రెడీ అడుగున్నారు, వెస్టర్న్ ఘాట్స్ ఎన్ని స్టేట్స్లో ఎక్స్టెండ్ అయిందంటే దాదాపు వెస్టర్న్ ఘాట్స్ 6 స్టేట్స్లో జియోగ్రఫికల్ ఎక్స్టెండ్ అయింది. అంటే గుజరాత్ నుంచి మనకి కేరళ వరకు 6 స్టేట్స్లో వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెన్షన్ మనం చూడవచ్చు. ఇక్కడ ఆరావళి కంటెక్స్లో మనం ఎన్ని స్టేట్స్ అని చెప్తున్నాము, 3 స్టేట్స్, అదేవిధంగా యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. దీని ఇంత లెంత్ వచ్చి దాదాపు 700 కిలోమీటర్స్, ప్రిసైజ్గా అయితే అబౌట్ 692 కిలోమీటర్స్. హైయెస్ట్ పీక్ వచ్చి గురు శిఖర్, దట్ ఈస్ లైస్ ఇన్ మౌంట్ అబు హిల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ గురు శిఖర్ యొక్క హైయెస్ట్ ఎలివేషన్ వచ్చి మనకి మీన్ సీ లెవెల్ నుంచి 1722 మీటర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ రివర్స్ వచ్చి లూని రివర్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లూని రివర్ మనకి ఇది ల్యాండ్ లాక్డ్ రివర్ అంటాం. అంటే ఇట్ ఇస్ నాట్ ఎంప్టిఫైయింగ్ ఇంటూ యువర్ అరేబియన్ సీ. ఇక్కడ మనకి ర్యాన్ ఆఫ్ కచ్ ఉంది కదా, ర్యాన్ ఆఫ్ కచ్లోనే మనకి ఎంటీస్ అవుతుంది. ఆరిజిన్ వచ్చి మనకి ఆరావళి రేంజు పుష్కర్ వ్యాలీ నుంచి అది ఈ పుష్కర్ వ్యాలీ వచ్చి మనకి అజ్మేర్
అజ్మీర్కి దగ్గరగా మనకి రాజస్థాన్ స్టేట్లో ఆరిజిన్ అవుతుంది. ర్యాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఎంటిఫై అవుతుంది. ఇంకా మనకి సబర్మతి రివర్ కూడా ఈ అరవల్లి పర్వతాల్లో ఆరిజిన్ అవుతుంది. సో గల్ఫ్ ఆఫ్ కంబత్తులో మనకి సబర్మతి రివర్ అనేది ఎంటిఫై అవుతుంది. ఈ రణతంబోర్ రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఈ రణతంబోర్ ఏంటంటే ఇట్స్ ఎ మీటింగ్ పాయింట్ ఆఫ్ వింధ్యన్ రేంజ్ అండ్ ఆరావళి రేంజ్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రణతంబోర్ నేషనల్ పార్క్ మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్. దిస్ ఈస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది అనాలిసిస్ పార్ట్ ఆఫ్ ఆరావళి విచ్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇక్కడ కోర్ట్ మ్యాటర్ ఏంటంటే కరెంట్ ఇప్పుడు మనకి బ్యానింగ్లో ఉంది. ఇక్కడ మైనింగ్ అంతా ఆరావళి రేంజెస్లో, ఎందుకంటే గుజరాత్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయి. దానివల్ల ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అసలు ఎక్కడ మనకి పర్మిషన్ కావాలి, ఏమి మైనింగ్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఈ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ పాలసీస్ ఫాలో అవడం వల్ల మనకి సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుండడం వల్ల సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తుంది. ఇప్పటివరకు మైనింగ్ యాక్టివిటీస్ బ్యాన్ చేస్తుంది. రీసెంట్గా ఈ నేపథ్యంలో ఏం చెప్పిందంటే, సో ద స్టేట్స్ హెస్ డిమాండెడ్ యూనిఫామ్ డిమార్కేషన్ ఆఫ్ allowing or regulation of mining activities in the Aravalli ranges. So in that context, Union government has submitted one definition to the Supreme Court. ఆ డెఫినేషన్ మనం ఏం చెప్తున్నామంటే 100 meters డెఫినేషన్. ఈ 100 meters డెఫినేషన్ కానీ యాక్సెప్ట్ చేస్తే ఎన్విరాన్మెంటలిస్ట్ ఏం చెప్తున్నారంటే మేజర్గా మనం ఏం చెప్తున్నామంటే ఇది కానీ మనం ఓపెన్ చేస్తే ఇట్స్ ఎ ఫ్లడ్ గేట్ ఫర్ ఓపెనింగ్ అన్రెగ్యులేటెడ్ మైనింగ్ యాక్టివిటీస్ అప్ టు 90% ఆఫ్ ఆరావళి. ఇది కానీ అలో చేస్తే ఇంకా ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ హెబిటాట్ లాస్ కావచ్చు, ఫ్రాగ్మెంటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్స్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ ఇంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న నేటివ్ స్పీసెస్ కానీ, నెక్స్ట్ డెసర్టిఫికేషన్ ఎక్స్టెన్షన్ కానీ, ఇంకా మనం ఏం చెప్తామంటే ఈ ఆరావళి పర్వతాలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి ప్యారలల్గా ఉన్న ఇది ఆరావళి పర్వతాలు సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో ఉంది. కానీ మనకి ఈ డెసర్టిఫికేషన్ అంటే ఇప్పుడు థార్ డెజర్ట్, రాజస్థాన్ డెజర్ట్ ఏదైతే మనం చెప్తున్నామో ఈ డెజర్ట్ నార్త్ వెస్టర్న్ పార్ట్ నుంచి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాకి మనకి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆరావళి పర్వతాలు న్యాచురల్ బ్యారియర్గా మనకి ఉన్నాయి. కాబట్టి డెజర్టిఫికేషన్ ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు కానీ ఈ 100 meters డెఫినేషన్ కానీ మనం యాక్సెప్ట్ చేస్తే ఈ డెజర్టిఫికేషన్ అనేది రానున్న కాలంలో ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అనే ఒక కన్సర్న్ రైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా మనకి మైనింగ్ యాక్టివిటీస్ అయితే మైక్రో క్లైమేట్స్ అంతా డిస్టర్బ్ అవుతాయి అనేది కూడా మనకి ఎన్విరాన్మెంటలిస్ట్ రైజ్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ రిక్వెస్ట్ మేరకే మేము ఈ యూనిఫామ్ డెఫినేషన్ తీసుకొస్తున్నాము. అది కూడా 100 meters తీసుకొస్తున్నాము. ఈ 100 meters అంటే ఆ లోకల్ టెరైన్ నుంచి మనకి 100 meters వరకు ఉంటే మనకి ఆరావళి రేంజ్లోకి కన్సిడరేషన్ చేయము. ఆటోమేటిక్గా అదేమవుతుందంటే ఇట్ ఇస్ ఫార్మింగ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆరావళి విచ్ ఎఫెక్టివ్లీ డస్ నాట్ కమ్ అండర్ ఎనీ మైనింగ్ regulations. Maybe what the environmentalists and concerns are saying is that ఈ 100 meters కాదు, మేబీ ఒక 300 meters, 200 meters, 400 meters కానీ మనం ఎక్స్టెన్షన్ చేస్తే మనం కొంతవరకు ఇప్పుడున్న ఈ క్రైసిస్ నుంచి, ఈ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ గురించి కూడా మనం కొంతవరకు సస్టైనబుల్ మైనింగ్ వరకు మనం మూవ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ మనం తీసుకుని వచ్చాము అఫీషియల్గా ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అంటే దాని అర్థం ఏంటంటే 5th June 2025 వీ హ్యావ్ లాంచ్ దిస్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్రెడీ డిగ్రేడ్ అవుతున్న లేకపోతే డెస్ట్రాయ్ అయిన ఈ ఆరావళి రేంజెస్లో మనకి మళ్ళీ రెజ్యువనేషన్, రీఫారెస్టేషన్ ఇవంతా మనకి ఆరావళి పర్వతాలని మనం రెజ్యువనేషన్ తీసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ లాంచ్ అయ్యింది. దీన్ని ఇంకా మనకు అడిక్వేట్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలా, ఇంప్లిమెంటేషన్ టైం లైన్ ప్రకారం వెళ్ళాలా, స్టేట్ గవర్నమెంట్స్ కోఆర్డినేషన్ ఉండాలనేది కూడా మనకి ఎన్విరాన్మెంటలిస్టులు న్యాచురల్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పీసీస్ ఉన్నాయి. ఈ ఆరావళి రేంజ్ అనేది మనకి ఓల్డెస్ట్ రెసిడ్యూల్ మౌంటైన్ అయినా కానీ, మనకి ఇక్కడ రిలిక్ మౌంటైన్ అయినా కానీ ఇక్కడ చాలా ఫ్లోరా ఫోనా స్పీసెస్కి, నేటివ్ స్పీసెస్కి ఒక హ్యాబిటాట్గా ఉంది. కాబట్టి ఇది జాగ్రఫికల్ గాను, ఎన్విరాన్మెంటల్ గాను, క్లైమేటిక్ ఆస్పెక్ట్స్లో కానీ చాలా సిగ్నిఫికెంట్ పొజిషన్ మనకి. ఎందుకంటే మనకి ఢిల్లీకి దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఆరావళి పర్వతాలని మనము విచ్చలవిడిగా మైనింగ్ యాక్టివిటీస్కి, క్వారీకి వదిలేయకూడదు అనేది కూడా సివిల్ సొసైటీ డిమాండ్ చేస్తున్నారు. సో మనకి ఎగ్జామ్కి ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే ఆరావళి పర్వతాల యొక్క ఎక్స్టెన్షను, ఇక్కడ ఏ రివర్స్ మూవ్ అవుతున్నాయి, హైయెస్ట్ పీక్ ఏంటి, నేటివ్ స్పీసెస్ ఏంటి, ఏమైనా నేషనల్ పార్క్స్ ఉన్నాయా,
ఇవంతా కూడా మనం చూసుకోవాలి. అది మీకు ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఎందుకంటే ఇదే విధంగా మనకి వెస్టర్న్ ఘాట్స్ మీద అడిగారు కాబట్టి సో ఆరావళి రేంజ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆరావళి రేంజ్‌తో పాటు ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఇలా మీరు గాని చదువుకున్నట్లయితే మనకి సో న్యూస్‌లో ఉన్న ఆర్టికల్‌ని ఎగ్జామ్ కంటెక్స్ట్‌లో ఏ విధంగా చదువుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. థాంక్ యూ.